అనేటువంటి విషయాన్ని మనం ఈ కార్యక్రమంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి హనుమంతు ఎవరైతే ఉన్నారో హనుమంతు గారు ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ 6,000కు పై చిలుకు కార్మికులు పదవి విరమణ చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏమంటుందంటే 3,000కు పై చిలుకు కార్మికులను నియమిస్తానని చెప్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద 350 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను చేస్తున్నామని అది ఎంతవరకు సమంజసం? మీరు ఏదైతే న్యాయపరంగా ఏదైతే సమ్మె చేయబోతున్నారో ఆ సమయంలో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఈరోజు మరొకసారి మా మాట తప్పినట్టు కనబడుతున్నదా, లేకపోతే మీ ఉద్యమం ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మీ స్టాండ్ ఏంటి సార్? మీ ఫోన్ కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. యా సార్. ప్రేక్షకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మా వాయిస్ వస్తుందా? క్లియర్ వస్తుంది సార్, క్లియర్ వస్తుంది. యా గో హెడ్. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీలో ప్రస్తుతం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యల గురించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం అన్నది, ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి మరి ఆ యొక్క సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం అన్నది. సమస్యలు మరియు మేనిఫెస్టోలో పెట్టిన రెండింటి గురించి కూడా మరి సమ్మె నోటీస్ ఇస్తే మరి రవాణా శాఖ మంత్రి గారు మరి మా జేఏసీని పిలిచి, ఏడి సంఘాలుగా ఉన్నటువంటి జేఏసీని పిలిచి తప్పకుండా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, ఇప్పుడు సమ్మెను కొద్దిగా వాయిదా వేసుకోమని చెప్పడం జరిగినది. సో అందుకని మేము కూడా మరి ఆలోచన చేసి సరే చేస్తామని చెప్తుండ్రు కాబట్టి వాయిదా వేద్దామని వాయిదా వేయడం జరిగినది. మరి ఈరోజు మరి అటువంటి పరిస్థితి ఈరోజు మరి కావాలని ఈరోజు ఎండి గారు ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన కండక్టర్లు తీసుకుంటామని, ఏదైతే అవుట్ సోర్సింగ్ అనేది అసలు ఎప్పుడు లేదు. ఆర్టీసీలో కండక్టర్ అనేది ఏంటంటే ఒక బాధ్యతమైనటువంటిది ఉద్యోగం. అది ₹1 నష్టం వచ్చినా సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు కాంట్రాక్ట్ అంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చి మరి ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంకా దూచిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నా. అసలు ఏం చేయాలనుకున్నారు? ఆర్టీసీ అనేది మంచిగా ఉద్యోగం ఎవరైతే కండక్టర్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఏ చిన్న ₹1 ఎక్కడైనా ఇబ్బంది అయితే ప్రయాణికులతో ఇబ్బంది అయినా సస్పెండ్ చేస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ తీసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. ఏమి అడగనికది ఏం ఆస్కారమే ఉండదు. ఎందుకంటే అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే అర్థమైంది, బయట నుంచి ఎప్పుడంటే అప్పుడు తీసేస్తాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు వచ్చిన ఎవరైతే ఉద్యోగం ఉంటారో తప్పకుండా నాకేం లాభం అనే ఆలోచనతో పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చే 17,000 లేకపోతే 18,000 ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చేసి మీరు రాండి అని చెప్తున్నారు. మొన్న ఏదైతే డ్రైవర్లను కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ తోటి మొన్న ఏదైతే రిక్రూట్మెంట్ చేపట్టింది అక్కడ మీరు ట్రైనింగ్ ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 165 మందిని సెలెక్ట్ చేసుకొని సిటీ రీజియన్కి పంపారు. సిటీ రీజియన్కి పంపితే ఒక్కరు కూడా రిపోర్ట్ చేసి డ్యూటీ చేస్తలేదు. ఎందుకు చేస్తలేదంటే వాళ్ళకు జీతాలు 17,000 18,000 అంటే వచ్చే పరిస్థితి లేదు, మాకు అవసరం లేదు, మేము వచ్చి జిల్లాలో చేస్తామని చెప్తే మాకు సిటీలో తీసుకొచ్చి ఇచ్చారు. సిటీలో తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మాకు అసలు రూమ్లు ఎక్కడ ఉంటాయి, మాకు అసలు తిండికి ఏంటి, మా పరిస్థితి ఏందని ఈరోజు కూడా మరి ఈ రోజు వరకు ఎవరు జైన్ కావాలి. జైన్ అయిన వాళ్ళు కూడా మొత్తం డ్యూటీలు బంద్ చేశారు. అంటే ఇప్పుడు ఎండి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టీసీ లాభం ఉందని ఎండి గారే చెప్తున్నారు. లాభం ఉన్నటువంటి టైంలో మీరు కాంట్రాక్ట్ విధానం ఎందుకు? ఇప్పుడు మన వెల్ఫేర్ కమిటీలు మొన్న ముఖ్యమంత్రి గారితో సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి రవాణా శాఖ మంత్రి గారు చెప్పి ఈ యొక్క సమ్మెను కాకుండా చూడండి సమస్యలు పరిస్థితిగా మన చేరిన సందర్భంగా మరి అందరితో మాట్లాడి సమ్మెను కూడా వద్దు అని వాయిదా వేసిన తర్వాత ఎండి గారు ఒక కావాలండి అంటే యూనియన్లో ఉన్నాయి, మీరు రాండి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకో రూపంలో ఏదైతే వెల్ఫేర్ కమిటీలని రేపు 27 తారీఖు మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఎండి గారికి క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు బదలాం చేయాలనుకున్నారా? మరి మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తుందని మేమనుకుంటే మళ్ళీ ఎండి గారు వచ్చి ఇంకోటి చెప్తా ఉన్నారు. అంటే ఎండి గారే కావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రైవేట్ బస్సులు కూడా మొన్న ఎండి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 3,000 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, దాన్ని మేము స్వాగతించినాం. కానీ వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ తోటి బయటలతో కాంట్రాక్టర్ బయటలోకి ఇచ్చేసి బస్సులు కొనాలని ప్రయత్నం చేశారు. కానీ దాన్ని మళ్ళీ విరమించుకున్నారు. ఎందుకు విరమించుకున్నారు? ఈ యొక్క కాంట్రాక్ట్ విధానంతో ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు డైరెక్ట్గా ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ కొనడానికి ఇప్పుడు మరి నిర్ణయించుకున్నారు. అంటే అప్పుడు తొందరగా ఎండి గారు ఏమన్నాడు 3,000 బస్సులు మేము మొత్తం కూడా ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంటాం, పొల్యూషన్ లేదు, అన్నిటి కూడా మరి ఉద్యోగాలు పెడతాయని చెప్పారు. తీరా మరి బస్సులు తీసుకుంటూ ప్రైవేట్ కాంట్రాక్టు లేకపోతే రకరకాల ఏదో ప్రచారం చేసిరు.
తీరా అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి దాదాపు ఒక 15,000 మంది వరకు కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని మళ్ళీ మరి గవర్నమెంట్ ఆలోచన చేసి అటువంటి దాన్ని విరమించుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఐఆర్ బస్సులు కొనాలని, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు కొనాలని ఏదైతే ఉందో ఆ బస్సులను ప్రభుత్వమే కొనే విధంగా ఈరోజు చర్యలు చేపట్టింది. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఎండి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ సౌకర్యం ఉందా, అసలు దాంతో ఏమైనా ఆర్టీసీకి లాభమా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 బస్సులు అంటే 50% మరి మన కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి. కానీ ఎవరికో పెద్ద బయట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకే బస్ ఇచ్చేసి వాళ్ళకే కండక్టర్ వాళ్ళకే డ్రైవర్ ఇచ్చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఈ రోజు ఉన్నటువంటి 40,000 25,000 వస్తుంది పరిస్థితి. అంటే ఈ రోజు మెల్లమెల్ల ఇంకో 3,000 తీసుకున్నానుకో టోటల్ ఆర్టీసీలో ఉన్న వర్కర్లు అందరూ వెళ్ళిపోతారు. మరి ఇటువంటి నిర్ణయం మంచిదా? అసలు ఎండి గారు ఉద్దేశం ఏంది? ఎండి గారు ఉద్యోగం చేయడానికేనేమో ఉద్యోగం కావాలి. మరి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, సూపర్వైజర్ చేయడానికి ఉద్యోగాలు వద్దా? ఎట్లా, ఏ విధంగా అంటే ఒకరికొకరే ఉండే విధంగా ఎట్లా ఆలోచన చేస్తారు? ఎండి గారు కూడా ట్విట్టర్లో రకరకాల పోస్టులు చేస్తారు, అనేక నీతి కార్యాలు లేకపోతే మంచి మంచి సైకిల్ ఇస్తుంటారు. మరి ఆర్టీసీలో చేస్తున్న సంస్థలను ఏం చేస్తున్నాం అని మేము అడుగుతున్నాం. అసలు ఎండిగా నువ్వు బాధ్యత తీసుకున్నాక ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటి చెప్పండి. ఒక మంచి పే స్కేల్ చేసిరా, లేకపోతే కొత్త బస్సు రిక్రూట్మెంట్ చేసిరా, కొత్త బస్సులు ఏమన్నా కొండవా? ఇప్పటివరకు ఎలాంటిది లేదు. మొత్తం చట్ట వ్యతిరేక డ్యూటీలు. యూనియన్ వద్దని ఈరోజు గవర్నమెంట్ దగ్గర అడ్డుపడుతుంది. ఎవరంటే కేవలం ఎండి గారే. ఎండి గారు ఎందుకంటే నన్ను అడిగేవాడు ఉండొద్దు, అడిగేవాడు ఉంటే మరి నాకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు యూనియన్ అనుమతిస్తే మేమేమన్నా ఆస్తులు అడుగుతామా? మేము ఎలాంటివి అడగం కదా. మరి ఎందుకు ఆ విధంగా చేస్తా ఉన్నారు? యూనియన్లను ఉంటే మధ్యవర్తిగా, అంటే ప్రభుత్వానికి యాజమాన్యానికి మధ్యవర్తిగా ఉండి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే యూనియన్లు చేస్తాయి. అంతేగాని ఏమంటే అవి చేయనికే యూనియన్ ఏమి ఉండవు. తప్పుడు కూడా సంకేతాలు ఇవ్వరు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. యూనియన్లు గతంలో నుంచి ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ఎండి గారు చేస్తా ఉన్నారు? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎండి గారు మంచి పేరు తెచ్చుకోవాలి. హనుమంత్ గారు మరొకసారి మీతో వస్తానండి. హనుమంత్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి దామోదర్ గారి దగ్గరికి వెళ్దాం. దామోదర్ రావు గారు ప్రభుత్వంలో పనిచేసి